హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ అండి. సినీ నటి ప్రణీత ఉంది కదా, ఆవిడకి సంబంధించిన వీడియో. ప్రణీత బాత్ టబ్ వీడియో. నొరగలతో అందాలను కప్పేసిన బ్యూటీ అంట. అసలు నౌ ఏ డేస్ ఎలా అయిందంటే అండి, ఇప్పుడు ఒకప్పుడు ఆర్టిస్టులు అంటే మంచి గౌరవం, పేరు ఉండేది. అసలు ఇప్పుడు ఇష్టాన్ రీతిలో అంటే ఇదివరకు హీరోయిన్స్ పాత్ర పోషించేవారు. తర్వాత ఐటెమ్ సాంగ్స్ చేసేవారు. ఒక మదర్ రోల్, ఇంకో రోల్స్ చేసేవారు. ఈ మధ్య కాలంలో అందరూ అన్నీ చేసేస్తున్నారు. అసలు సోషల్ మీడియా రావడంతో అందరూ వింత విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. అసలు ఏంటి ఏమైందో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చూద్దాం. ఇదేంటి, హీరోయిన్ ప్రణీత ప్రస్తుతం నెట్టింట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. బాత్ వీడియోను షేర్ చేసింది. అందలను నొరగతో కప్పేసింది. ఈ వీడియోని చూసి కొందరు ఆమెను ప్రశ్నిస్తుంటే బాతింగ్ వీడియో షేర్ చేసుకున్నారండి. ఏమనాలి ఇలాంటి వాళ్ళని? ఒక సినీ నటి అయి ఉండి బాతింగ్ వీడియో షేర్ చేసుకుని నొరగలతో కప్పేసుకుందంట. ఇంకొకరు మాత్రం విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. వెంటనే డిలీట్ చేయని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారంట ఈవిడ బాతింగ్ వీడియో. అది వెంటనే డిలీట్ చేయని కొంతమంది నెటిజన్లు చేస్తున్నారంట. నెట్టింట్లో ప్రణీత సందడి. బాత్ టబ్ వీడియోతో రచ్చ. ప్రణీత మీద ఫ్యాన్స్ ఫైర్ అంట చూడండి. ఇది బాపు గారి బొమ్మ పాట ఉంది కదా, అత్తారింట్లో దారేది సినిమాలో హీరోయిన్ ఈవిడే. ప్రణీత ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తుంది. తెలుగులో సినిమా ఆఫర్లు అంతంత మాత్రం లేదు. కన్నడంలో ఆదపా దడపా చిత్రాల్లో నటిస్తుంది. ఒకప్పుడు ప్రణీతకు తెలుగులో మంచి ఆఫర్లు వచ్చాయి. సెకండ్ హీరోయిన్ గా చాలా సినిమాల్లో కనిపించింది, మెప్పించింది. ప్రణీత అందాలకు తెలుగు కుర్రాళ్ళంతా ఫిదా అయ్యారు. గతంలో చాలా సినిమాలు చేసింది ఈవిడ. సో అందరి హృదయంలో ఒక మంచి సుస్థిరమైన స్థానాన్ని అంటే నెలకొల్పుకుంది ఈవిడ ప్రణీత. అయితే ఇప్పుడు ప్రణీత మాత్రం టాలీవుడ్‌కు దూరమైందనే చెప్పాలి. సిల్వర్ స్క్రీన్ మీద అంతగా కనిపించకపోయినా బుల్లితెరపై డాన్స్ షోలకు జడ్జిగా కనిపిస్తుంది. మూవీస్‌లో ఎక్కువగా కనబడకపోయినా కొన్ని కొన్ని షోస్‌కి జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు ప్రణీత. నెట్టింట్లో ప్రణీత చేస్తున్న హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన పర్సనల్ విషయాలు, భర్త, బిడ్డ గురించి పోస్టులు వేస్తూ ఉంటుంది. తన పర్సనల్ లైఫ్, తన భర్త, తన బిడ్డల గురించి కూడా పోస్టులు వేస్తూ ఉండేది ఈవిడ. అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్‌లను కూడా వదులుతూ ఉంటుంది. హాట్ ఫోటో షూట్స్ కూడా ఈవిడ చేసి రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఇక బాత్ టబ్ వీడియోని కూడా షేర్ చేస్తుంది. తాజాగా అలాగే బాత్ టబ్ వీడియోని షేర్ చేసింది. కానీ అందాలను మాత్రం నొరగతో కప్పేసింది. ప్రస్తుతం ఈ వీడియో మీద చర్చలు జరుగుతున్నాయి. ఈ వీడియో అంటే చూడండి. ప్రణీత శుభాశ ఆవిడ అఫీషియల్ పేజ్‌లో రిలీజ్ చేసుకున్నారంట ఈవిడ. చూడండి. ఒక హీరోయిన్ అయ్యుండి చేయవలసిన పనులు ఇవి చెప్పండి. వెన్ దే సే సెల్ఫ్ కేర్ ఈస్ నాట్ ఏబుల్ టు బబుల్ బాత్ బట్ దేర్ ఈస్ నథింగ్ ఎ రిలేషన్ సిట్టింగ్ ఇన్ ఎ హాట్ టబ్ బాత్ అని ఈవిడ వేసుకుంటూ వచ్చింది. వాట్ ఏ షేమ్‌లెస్ అని. చూడండి. పిచ్చ పరాకాష్ఠకొస్తా చేసే పిచ్చ పనులన్నీ ఇలానే ఉంటాయి. ప్రణీత వీడియో మీద నెటిజన్లు కొంతమంది మండిపడుతున్నారు. ఇలాంటి వీడియోలు ఎందుకు షేర్ చేస్తున్నారు? చాలా మంది నెటిజన్స్ వీళ్ళ ఫ్యాన్స్ అందరూ ఆవిడ మీద ఫైర్ అవుతున్నారు. అసలు నువ్వు ఎందుకు ఇలాంటి వీడియోస్ చేస్తున్నావు? ఏంటి? ఏమైందని? ఆ నొరగల్ని కూడా తీసేయి, ఓ పని అయిపోద్దంటే ఇలా ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు ఆ నొరగలు కూడా ఎందుకు పెట్టావు? తీసేయి, ఓ పని అయిపోతుందని ట్రోల్ చేస్తున్నారు. ప్లస్ కామెంట్స్ చేస్తున్నారంట. ప్రణీత కరోనా టైంలో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసింది. కరోనాలో ఆకలితో అల్లాడుతున్న ఎంతో మందికి అండగా నిలిచింది. నిజంగా కరోనా టైంలో ఈవిడ చాలా అంటే చాలా సేవలు చేసింది. నిజంగా కొంతమందికి ఆవిడ ధైర్యంగా నిలబడింది. పేదవారి కడుపును నింపింది. ఈ బ్యూటీని మంచితనానికి అందరూ ఫిదా అయ్యారు. చిరంజీవి ఏర్పాటు చేసిన త్రిబుల్ సిక్ కూడా విరాళం అందించి మంచి మనసును చాటుకున్న సంగతి తెలిసిందే. సరే ఈవిడ అన్నీ చేసింది. బట్ ఇలాంటి ఫోటోలు, వీడియో షేర్ చేయడంతో చాలా మంది ఈవిడ మీద నెగెటివ్‌గా ట్రోలింగ్ చేస్తున్నారంట. సో వెంటనే ఆ వీడియోని, ఆ ఫోటోస్‌ని డిలీట్ చేయని చేస్తున్నాను. నేను చెప్తాను, సినిమా సెలబ్రిటీస్ ఎవరైనా సరే హద్దులు దాటి వెళ్తే అది మీకే ప్రమాదం అవుతుంది. మంచి స్థానాన్ని సంపాదించుకున్న అందరూ ఇప్పుడు ఇలాంటివి చేయడంతో అనవసరంగా నెగెటివ్‌గా ట్రోల్ అయ్యి బ్యాడ్ రిమార్క్ అయితే తెచ్చుకుంటారు. ఈ ఎఫెక్ట్ మీ లైఫ్ మీద అయితే పడుతుంది. సో ఇది ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా వర్తిస్తున్నాం. కొంచెం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కానీ ఇప్పుడు ఈవిడ చేసిన ఈ ఫోటో షూట్, ఈ వీడియో ఏదైతే ఉందో వెంటనే డిలీట్ చేయండి అని కొంతమంది కామెంట్స్ పెడుతుంటే, కొంతమంది ఆ నొరగను కూడా తీసి, పని అయిపోతుందని పెడుతున్నారంట. కానీ ఈవిడేమంటున్నారు, నా ఇష్టం, నాకు అక్కడ ఉంటే రిలాక్స్, ఐ డోంట్ కేర్ అని ఆవిడ చెప్తున్నారు. ఇలా ఉన్నారు సమాజం, ఎట్టిపోతున్నాం. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.